చక్రరాజం అనే ఒక రథంలో సర్వాయుధాలు ఉంటాయి. ఆ ఆయుధపూర్ణం అయిన రథాన్ని ఎక్కినది ఎవరో ప్రత్యేకంగా చెప్పకపోవటంతో ఆ రథంపై ఉన్నది సాక్షాత్తు శ్రీమాత అని గ్రహించాలి. అమ్మవారికి మారు రూపం ఈ రథం. ఇందులో ఆ తల్లికి సంబంధించిన అన్ని ఆయుధాలు ఉంటాయి. ఈ రథం అమ్మవారిని అనుసరిస్తూ ఉంటుంది. అందులో ఉన్న ఆయుధాలను సమయాన్ని బట్టి అమ్మ వినియోగిస్తూ ఉంటుంది. ఇంతకీ చక్రరాజం అంటే ఏమిటి? ఈ చక్రమే అని అంతరార్థం. ఇందులో ఉన్న ఆయుధాలంటే శ్రీచక్రాన్ని ఉపాసించడానికి అవసరమైన శ్రీ విద్య అన్నమాట. శ్రీచక్రం జ్ఞాన స్వరూపం. దీనిని గ్రహించి ఉపాసించడానికి పంచదశి, షోడశి వంటి మహామంత్రాలను స్వయంగా అమ్మవారే హయగ్రీవుని ద్వారా లోకానికి అందించింది. వీటిని ఉపయోగిస్తే మోక్ష మార్గానికి శ్రీచక్రం అనే రథంలో ప్రయాణించి దారిలో ఎదురయ్యే కామ క్రోధాది శత్రువులను సంహరించి చివరకు గమ్యస్థానమైన శ్రీ లలితాంబకును పొందవచ్చు. మరొక అర్థం షట్చక్రాలను మూలమైన సహస్రాకారం. కోరికలతో పనులు చేసినంతకాలం ఈ పనులు తీవ్ర శత్రువులై మనల్ని జయించి దుఃఖాలలో ముంచుతాయి. ఈ కామాదులనే శత్రువులను జయించే ఆయుధాలు మూలాధారం మొదలుకొని 6 చక్రాలు. ఈ చక్రాలను భేదిస్తే సహస్రార కమలం వికసిస్తుంది. భేదనకు అవసరమైన జ్ఞాన సాధనాలు చక్రరాజం అనబడే రథంలో ఉన్నాయని అంతరార్థం. మొత్తం మీద కామ క్రోధాదులపై జయమే ఈ మంత్ర లక్ష్యం. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. కనుక దుర్వ్యసనాలు వదలలేక బాధపడేవారికి ఈ మంత్రం మహామహౌషధం. రోజు 108 సార్లు చొప్పున భక్తితో శ్రద్ధతో నియమం తప్పక 41 రోజులు ఉదయం పూట ఈ మంత్రాన్ని జపిస్తే మద్యపానం వంటి దుర్వ్యసనాలు తొలగిపోతాయి. కడుపులో పుండ్లు అంటే అల్సర్తో బాధపడేవారు 90 రోజులు ఈ మంత్రాన్ని రోజు అన్నం తినే ముందు 11 సార్లు జపిస్తే చక్కని ఉపశమనం కలుగుతుంది. మంత్రం తెలుసుకుందాం. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయే నమః. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయే నమః. మంత్రం మరొకసారి. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయే నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.